నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. మనం ఓం తారా అని చెప్పేసి ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అలాగే మన కంటెంట్ నచ్చితే కనుక అందరూ లైక్ చేసి వేరే వాళ్ళకి కూడా వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి. ఈ ఛానల్లో టారో కార్డ్ ప్రెడిక్షన్సే కాకుండా క్రిస్టల్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ అంటే ఏంటి, క్రిస్టల్స్ని ఎలా యూస్ చేసుకోవాలి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి క్రిస్టల్స్ని ఉపయోగించుకోవాలి అనే వీడియోస్తో పాటుగా స్విచ్ బోర్డ్ థెరపీ కానివ్వండి, మేనిఫెస్టేషన్స్ టెక్నిక్స్ కానివ్వండి, అలాగే మంచి మంచి రెమెడీస్ కానివ్వండి, రిలేషన్షిప్ గురించి కానివ్వండి, బిజినెస్ గురించి కానివ్వండి, రెగ్యులర్గా మనం ఏదైతే ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటామో వాటన్నిటికీ సంబంధించిన రెమెడీస్ కూడా అందించడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏదైనా విషయాల గురించి ఆధ్యాత్మికంగా కానివ్వండి, రెమెడీస్ కానివ్వండి, స్విచ్ బోర్డ్స్ కానివ్వండి తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తూ ఉండండి. రెగ్యులర్ అప్డేట్ కోసం మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రిడిక్షన్స్ మనం ఇప్పుడు చెప్పబోయేవి జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వర్తిస్తాయి. డిస్క్రిప్షన్లో మీకు సంబంధించిన రెమెడీస్ కూడా, స్విచ్ బోర్డ్స్ కానివ్వండి, రెమెడీస్ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. కన్యారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కన్యారాశికి సంబంధించి గత కొంత రోజులుగా కూడా ఫ్యామిలీని బాగా మిస్ అవుతున్నాము, ప్రొఫెషనల్ లైఫ్లో బిజీగా ఉండి ఫ్యామిలీని అసలు సరిగా పట్టించుకోవట్లేదు, పిల్లలతో టైం స్పెండ్ చేయట్లేదు, లేకపోతే వైఫ్ అండ్ ఆర్ హస్బెండ్ ఇద్దరు కూడా కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. పిల్లలతో అంటే ఎంటైర్ ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా మంచి టూర్కి కానీ ట్రిప్కి కానీ ప్లాన్ చేసుకుని వెళ్ళి రావాలి. వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ లాగా, ఒక మెమరీ లాగా మంచి టైం అనేది అక్కడ స్పెండ్ చేయాలి అని చెప్పేసి డిసిషన్ అయితే తీసుకుంటారు. అంతేకాకుండా ఈ మంత్లో అసలు మీరు ఏం చేసినా చాలా మ్యాజికల్గా ఉంటుంది. కొన్ని విషయాలు మీరు అవాయిడ్ చేసినట్లయితే కనుక ఏదైతే మీరు లైఫ్లో రావాలనుకున్న గ్రోత్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఒక 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి. అవి చెప్పిన తర్వాత పాజిటివ్ విషయాల్లోకి వెళ్దాము. ఒక డెసిషన్ చాలా ప్రెషర్తో కూడుకున్న ఒక డెసిషన్ అయితే తీసుకోవాల్సిన సందర్భం ఎదురయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అది ఏ డెసిషన్ అయినప్పటికీ కూడా మీ లైఫ్కి, ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిందైనా, పర్సనల్ లైఫ్కి సంబంధించిందైనా, ఏదైనా సరే ఒక డెసిషన్ మేకింగ్ అయితే ఒక ప్రెషర్తో తీసుకోవాల్సిన సందర్భం ఎదురవుతుంది. ఏం చేయాలి, చేయాలా వద్దా, చేస్తే ఏం ఛాలెంజెస్ ఉంటాయి, ఇలా మీ బ్రెయిన్లో చాలా రన్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని సీక్రెట్స్ అనేది వేరే వాళ్ళ గురించి కావచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ గురించి కావచ్చు, లేకపోతే మీ విషయాలు వేరే వాళ్ళకి తెలియడం వల్ల కూడా కావచ్చు, ఒక స్ట్రెస్ అయితే తీసుకుంటారు. మనం ఏదైతే తెలియకూడదు అనుకున్నామో అది అసలు ఎలా బయటకు వెళ్ళింది, ఎలా తెలిసింది అనే విషయాలతో పాటుగా వేరే వాళ్ళ విషయాలు కూడా మిమ్మల్ని కొంచెం డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కొంచెం అన్నెసెసరీ ఖర్చులు ఎక్కువ చేయడం వల్ల కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి లైఫ్లో. అంతేకాకుండా మీ స్థాయికి మించి కూడా వేరే వాళ్ళకి సహాయం చేయడం వల్ల కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనీ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి మనీ హెల్ప్ ఏదైనా తీసుకుంటే కనుక మొహమాటానికి పోయి మీరు ఏదైనా చేసినట్లయితే కనుక మీరు ఏదైతే ఇంపార్టెంట్ పేమెంట్స్ చెయ్యాలో, మీరు ఎక్కడైతే అడ్జస్ట్మెంట్స్కి తీసుకొచ్చి మరీ మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేశారో అవన్నీ మీ పీకకు చుట్టుకోవడం కానివ్వండి, మీకు అవసరమైనప్పుడు మీరు ఇంపార్టెంట్ పేమెంట్స్, కమిటెడ్ పేమెంట్స్ చేయాల్సి వచ్చినప్పుడు మీ దగ్గర లేకుండా పోతాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అన్నెసెసరీ ఖర్చులు కూడా తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయండి. లేకపోతే కెరియర్ పరంగా చూసుకుంటే కనుక జాబ్ చేంజ్ కానివ్వండి, కెరియర్ చేంజ్ కానివ్వండి, లేకపోతే కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కావచ్చు, ప్రమోషన్స్, సాలరీ ఇంక్రిమెంట్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి, ట్రాన్స్ఫర్స్కి సంబంధించి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఎప్పటి నుంచో ఉన్న మీ కలలన్నీ కూడా ఖచ్చితంగా 2025 జనవరి మంత్లో నెరవేరబోతున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే పెళ్ళిళ్ళు కుదరలేని వాళ్ళకి పెళ్ళి కుదురుతాయి. ఈ మంత్ ఎండింగ్లో ఎప్పటి నుంచో నలుగుతున్న కొన్ని సంబంధాలు ఏవైతే ఉంటాయో ఈ మంత్లో ఎండింగ్లో కావచ్చు, మధ్యలో కావచ్చు, ఒక కన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అఫ్ కోర్స్ 3వ నెల అయినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా మీకు సమాచారాన్ని అయితే చేరవేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే పోలీసు శాఖలో ఉన్న వాళ్ళు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, అలాగే ఇండియన్ ఆర్మీకి సంబంధించి కూడా ఎవరైనా ప్రమోషన్కి సంబంధించి మనం ఎంత కష్టపడుతున్నాము,
ఎక్కడో మనకి రావాల్సిన పేరు అదంతా మనం మిస్ అవుతున్నామేమో, మనం జనాలకి తెలియట్లేదేమో అనుకునే వాళ్ళకి అనూహ్యంగా జనం మీ గురించి మాట్లాడుకునే విధంగా మీ బిహేవియర్ కానీ, మీరు చేస్తున్న పనులకి గుర్తింపు రావటం కానివ్వండి, మీ మాటలకో, మీ బిహేవియర్‌కో, లేకపోతే మీరు చేస్తున్న సేవకో ఖచ్చితంగా ఎప్పటినుంచో మీరు ఏదో తక్కువైంది లైఫ్‌లో, ఎక్కడో మనం కనిపించట్లేదా, లేకపోతే మనకి పేరు లేదా అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా మీ పేరు అనేది ఈ జనవరి నెలలో మారుమోగుతుంది. రాసిపెట్టుకోండి. ఓవరాల్‌గా చూస్తే పాజిటివ్ రిజల్ట్స్ ఏమి లేకపోతే బిజినెస్ పరంగా చూసుకుంటే గనక ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు ఖచ్చితంగా కుంభస్థలాన్ని బద్దలు కొడతారు. ఈ మంత్‌లో మీ సేల్స్ కానివ్వండి, మీ ప్లాన్స్ కానివ్వండి ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతాయి. బిజినెస్‌లో మంచి పొజిషన్‌కి రీచ్ అవుతారు. సేల్స్ బావుంటాయి, మంచి లాభాలుంటాయి, బాగా ప్రమోట్ చేస్తారు, అందరినీ ఆకర్షిస్తారు. ఆ ఆకర్షణ ఏదైతే ఉందో దాన్ని ధన రూపంలో కూడా మార్చుకోగలుగుతారు. అన్ని విధాలుగా సక్సెస్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్.